హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. వాసుకి అంతర్మథనం, ఎపిసోడ్ నెంబర్ 14. చేతన్ వర్షన్కి వస్తే దాదాపు 6 నెలలు కావస్తుంది. వాసుకి పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు వాటి నుంచి ఏ సమాచారం లేదు. అమ్మ నాన్న కూడా తను రాదేమో అని భయపడుతూ ఉన్నారు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి పోయింది అని ఇప్పటికీ మా బంధువులందరికీ తెలిసిపోయింది. ఇక ఇలా కాదు, నేనే వెళ్ళాలి అని అనుకున్నా. ఆఫీస్లో ఆడిటింగ్ వలన నాకు కుదరలేదు. 2 రోజుల తర్వాత వెళ్ళాలి అని మా వాళ్ళకు చెప్పాను. ఇక రేపు వెళ్తాము అనగా పిడుగు లాంటి వార్త పోస్ట్ మ్యాన్ తెచ్చాడు. అదే వాసుకి పంపిన విడాకుల పేపర్స్. నాకు అవి చూడగానే దిమ్మ తిరిగిపోయింది. ఇదేంటి, నేను అనుకున్నది ఒకటైతే వీళ్ళు మరొకటి చేస్తున్నారు అని కోపం వచ్చేసింది. తర్వాత బాధ కలిగింది. వాసుకుని తలుచుకుంటే అంతకంతకు కోపం పెరుగుతుంది. అదే విషయం అమ్మా నాన్నకు కూడా చెప్పాను. పోతే పోయింది లేరా, నీకేంటి, రాజా లాంటి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు నాన్న. రాజా లేదు, రాణి లేదు, ఆ అమ్మాయి పోతే నలుగురు నన్ను చేతకాని వెధవ అంటారు అన్నాను. ఏంట్రా నువ్వనేది అని అడిగాడు నాన్న. అవును నాన్న, తను నా మీద ఏం కేసు పెట్టిందో తెలుసా, నేను ఫిజికల్గా అన్ఫిట్ అని పెట్టింది అని చెప్పాను. అంటే ఏంట్రా అని అడిగాడు నాన్న. నేను సంసారానికి పనికిరాను అని పెట్టింది అన్నాను. అవ్వా, ఏంట్రా అలా పెట్టింది, అసలు దానికి సిగ్గుందా అని అడిగింది అమ్మ. ఆ అమ్మ, దాన్ని ఏమనాలి అసలు, ఎన్నిసార్లు దాని పక్కలో పడుకోలేదు, ఈ మాట అనడానికి సిగ్గులేదు దానికి అన్నాను. అరే, దాన్ని వెళ్ళనిచ్చి తప్పు చేశాంరా, ఇక్కడే గదిలో బంధించి రోజు చికాకు చేయాల్సింది, అప్పుడు మనమంటే భయం ఉండేది దానికి అంది అమ్మ. ఆ అమ్మ, అవును, రావాలి దాని సంగతి అన్నాను నేను. ఇప్పుడు దాన్ని తీసుకురావడం ఎలానో చూడరా అన్నాడు నాన్న. కాలా వెళ్ళ పడైనా తీసుకువచ్చి దానికి నరకం చూపించాలి అన్నాను. ఆ పని చూడు ముందు అన్నాడు నాన్న. నేనే కాదు నాన్న, మీరు కూడా రావాలి అన్నాను. నేను రాను, నువ్వు మీ అమ్మ పోండి అన్నాడు నాన్న. అలా అంటే ఎలా నాన్న అని అడిగాను. ఇప్పుడు పోయి నేను మీ మామగారి కాళ్ళు పట్టుకొని నీ బిడ్డను పంపయ్యా, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అనాలా అన్నాడు నాన్న. అలా కాదు నాన్న అంటూ నచ్చ చెప్పాలని చూశాను. ఇంకెలా మరి అన్నాడు నాన్న. సరే మీరు ఆగండి, నేను అమ్మ వెళ్తాము అన్నాను. ఎప్పుడు పోతారు అని అడిగారు నాన్న. ఇప్పుడే కదా కాకెక్కింది, ఇప్పుడు పోతే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు, ఓ 2 రోజులు ఆగి వెళ్తాము అన్నాను. సరే, పెద్ద మనుషులకి ఫోన్ చేసి చెప్పు అన్నారు నాన్న. సరే నాన్న అన్నాను. నాకు ఈ పరిస్థితి తెచ్చిన వాసు ఈసారి నిన్ను చంపనిదే ఈ ఇంటి గడప దాటనివ్వను. నా నుంచి విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి అనుకుంటున్నావేమో, అసలు నిన్ను నా నుంచి విడిపోకుండా చేయటమే నా కర్తవ్యం అని కసిగా అనుకున్నాను. వాసుకి వర్షన్. మరోవైపు వాసుకి వర్షన్ ఇలా ఉంది. విడాకుల నోటీసులు ఎల్లుంటాయి, వాళ్ళ నుంచి ఏ రియాక్షన్ వస్తుందో అని చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంతలో విశ్వ కాల్ చేశాడు. నేను ఫోన్ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళాను. ఏం చేస్తున్నావు అన్నాడు విశ్వ. చెప్పాను నేను. ఎందుకు టెన్షన్, ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా అన్నాడు విశ్వ. నాకు మళ్ళీ తనతో లైఫ్ అసలు ఇష్టం లేదు విశ్వ అన్నాను. సరే, మీ ఆయనతో లైఫ్ పక్కన పెట్టు, నెక్స్ట్ నీ భర్తతో విడిపోయాక నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు విశ్వ. ఇంతకుముందు చెప్పాను కదా విశ్వ, మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్నాను. ఆ తర్వాత అని అడిగాడు విశ్వ. తర్వాత గురించి నేను ఇంకా ఆలోచించలేదు విశ్వ, అమ్మా నాన్నతో ఉండిపోతాను అన్నాను. అబ్బబ్బా, అలా కాదురా బంగారం, పెళ్ళి చేసుకోవా అని అడిగాడు విశ్వ. పెళ్ళంటే ఏమో అప్పటి పరిస్థితులను బట్టి చూస్తాను అన్నాను. సరే, ఓ పని చెయ్యి, ఇప్పుడు ఆలోచించు అన్నాడు విశ్వ. విశ్వ అని ఆశ్చర్యపోయాను. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించు అన్నాడు విశ్వ. ఉన్నది ఇంకా ఊడలేదు, కొత్తది ఎలా కట్టాలో ఆలోచించమంటావా అని అడిగాను. ముసుగులో గుద్దులాట వద్దు అన్నాడు విశ్వ. చెప్పు, ఏంటి విషయం అన్నాను. నీ భర్తతో డైవర్స్ అయ్యాక అంటూ ఆగాడు విశ్వ. అయ్యాక అన్నాను.
నీకు జాబ్ వచ్చాక అన్నాడు విశ్వ. వచ్చాక అన్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు విశ్వ. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు అని షాక్ అవుతూ అడిగాను. నేనేం తప్పు మాట్లాడలేదు కదా బంగారం. మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయకుండా మీ వాళ్ళు ఊరుకోరు. అదేదో నాతోనే స్టార్ట్ చేయొచ్చు కదా అన్నాడు విశ్వ. అబ్బా విశ్వ అన్నాను. ఓయ్, నేను లవ్ అనటం లేదు, పెళ్ళి అంటున్నాను అన్నాడు విశ్వ. ఎక్కడున్నావు అని అడిగాను. ఆఫీస్లో ఉన్నాను అన్నాడు విశ్వ. ఫ్లాట్కి ఎప్పుడు వెళ్తావు అని అడిగాను. ఇంకో గంటలో అన్నాడు విశ్వ. ఈరోజు డిన్నర్ ఏంటి అని అడిగాను. నాకు అర్థమైంది అన్నాడు విశ్వ. ఏంటి అన్నాను. నువ్వు నన్ను మూసుకోమని అంటున్నావు అన్నాడు విశ్వ. హహహ విశ్వ, నేను పెళ్ళైన అమ్మాయిని. నా భర్తతో నేను కాపురం చేశాను. నేను సెకండ్ హ్యాండ్ రా అన్నాను. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అంటే. పిచ్చా నీకు? ఇదే చెప్పేది. నిన్ను నువ్వెప్పుడు తక్కువ చేసుకోకు అని కోపంగా అరిచాడు విశ్వ. నీకంటే నేను తక్కువే కదా అన్నాను. బంగారం, నువ్వెప్పుడు నాకు ఏంజిల్ రా, ఇంకెప్పుడు అలా అనుకోకు అన్నాడు విశ్వ. ఏమో, ఈ టాపిక్ నాకు నచ్చలేదు విశ్వ అన్నాను. సరే, టాపిక్ మార్చేద్దామా? నా మనసులో ఉన్నది చెప్పాను. ఇష్టమైతే ఆలోచించు, లేకుంటే ఆ మ్యాటర్ వదిలేయి. అంతేకాని నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెట్టకు అన్నాడు విశ్వ. సరే అన్నాను. ఇప్పుడు చెప్పు, ఏమంటున్నారు మీ అమ్మ అని అడిగాడు విశ్వ. మొన్న నాన్న అలా అన్న దగ్గర నుంచి అమ్మ ఏమంటం లేదు, కానీ నాతో మాట్లాడటం లేదు అన్నాను. అమ్మ కదా, అందున పాతకాలం మనిషి. నీ సంసారం పోతే మళ్ళీ కొత్తది వచ్చి సర్దుకొని ఆ లైఫ్ ఎలా ఉంటుందో అని సహజమైన భయం అన్నాడు విశ్వ. అన్నాను. ఇలా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాను. అక్కడే అలానే చల్లగాలికి టెర్రస్పై ఉన్న బెంచ్పై కూర్చున్నా. నేను విశ్వాన్ని నా లైఫ్లోకి అనవసరంగా ఆహ్వానించానేమో. వీడు నాకంటే సంవత్సరం చిన్న. లవర్ ఉంది, కానీ ఆ పిల్లకి పెళ్ళయింది. నేనంటే చాలా అభిమానం ఉంది. అతని మాటల్లో చాలా ఇష్టం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్ళి అంటున్నాడు. ఏంటి వీడు, మరీ ఎంత దగ్గరయ్యానా తనకి? ఇంతవరకు ఎప్పుడూ నేరుగా కలవలేదు. ఫోన్లో కూడా మాట్లాడుకోవటం అప్పుడప్పుడే. వీడియో కాలు అంతే కదా మరి. ఇంత ఇష్టం ఏంటి? ఏమోలే, ఎప్పటి సంగతో. ఇప్పుడు బుర్ర బద్దలు కొట్టుకోవటం ఎందుకు, చూద్దాం అని నా మనసుకి సర్దు చెప్పుకున్నా. ఇక ఆ తర్వాత నుంచి నేను విశ్వాతో ఫోన్లో ఇంతకు ముందులా మాట్లాడలేకపోయాను. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు లేచిన దగ్గర నుంచి మనసు ఎందుకో అలజడిగా తోచింది. టిఫిన్ కూడా తినాలి అనిపించలేదు. నాన్న తినేసి రైస్ మిల్కి వెళ్ళి అక్కడి నుంచి పొలంకి పోయి వస్తాను అన్నాడు. నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నా. ఇంతలో ఇంటి ముందు ఏదో వెహికల్ వచ్చి ఆగింది. నేను ఏంటా అని తొంగి చూశాను. చేతన్, అతని తల్లి వచ్చారు. వాళ్ళని చూడగానే అనుకోకుండానే నా గొంతు తడారిపోయింది. మా అమ్మ వాళ్ళు రాగానే కూర్చోమని జ్యోతితో మంచినీళ్ళు తెప్పించి ఇచ్చింది. చేతన్ నన్నే బాధగా చూస్తున్నాడు. ఇక నాకు అక్కడ ఉండాలి అనిపించక నా రూమ్లోకి వెళ్తుంటే మా అమ్మ, వాసు, వాళ్ళు నీకోసం వస్తే నువ్వు గదిలోకి వెళ్తావేంటి అన్నది. నాకు అమ్మ మీద పిచ్చ కోపం వచ్చింది. ఆమె వైపు సీరియస్గా చూసి రూమ్లోకి వెళ్ళి నాన్నకి ఫోన్ చేశాను. నాన్న, నేను వస్తున్నాను అని అన్నారు. నాకు అప్పుడు రిలీఫ్గా ఉంది. విశ్వాకి మెసేజ్ చేశాను. ఇలా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళే వరకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యకు, నేను చేస్తాను అని అన్నాను. అసలు తనకి ఎందుకు అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానో నాకే తెలియదు. అప్రయత్నంగా ఇచ్చేశాను. వెంటనే తన నుంచి రిప్లై, అలాగే, నీ మనసుకు నచ్చిందే చెయ్యి, ఎవరి ప్రలోభానికి లొంగకు, ముందు దేనికి భయపడకు అని మెసేజ్ చేశాడు. నేను స్మైల్ ఇమేజెస్ పంపి ఫోన్ ఆపేశాను. బయట మా అమ్మ వాళ్ళతో చాలా సాధారణంగా మాట్లాడుతుంది. వాళ్ళు కూడా ఏం జరగనట్లే మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ మండుతుంది. అరగంటకి నాన్న వచ్చాడు. నాన్న కారు శబ్దానికి నేను బయటికి వచ్చి నా గది ముందు నిల్చున్నా. నాన్న వస్తూనే ఎందుకు వచ్చారు అని అడిగాడు. అరే మామయ్య అంటూ నాంచాడు చేతను. మామయ్య అంటే చంపేస్తాను, మళ్ళీ జీవితంలో నువ్వు నన్ను అలా పిలవడానికి వీల్లేదు అంటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నా వైపు చూశారు నాన్న. నాకు నాన్న రాగానే ఎక్కలేని ధైర్యం వచ్చేసింది. దగ్గరికి వచ్చి పక్కనే కూర్చోమని అన్నారు నాన్న. అమ్మ కంగారుగా మమ్మల్ని చూస్తుంది. నేను చిన్న స్మైల్తో వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నా. కానీ నా అలజడకి ఆజ్యం మాత్రం వీళ్ళ రాకే. చూడండి అన్నయ్య గారు, మా తప్పే కాదనను. అలా అని పిల్లల్ని విడదీస్తే ఎలా?
సర్ది చెప్పి కాపురం చేపించాలి కానీ అంది మా అత్త. నేను మా అత్త వైపు ఒక లుక్ ఇచ్చాను. అంతే, ఆమె ఇక సప్పిడి చేయలేదు. నాకేమో అలా భయపడటం నవ్వు తెప్పించింది. చూడండి, నేనేదో కోపంలో ఆ రోజు అలా చేశాను. కానీ నాకు వాసు అంటే చాలా ఇష్టం. తనకి కష్టం లేకుండా చూసుకోవాలనే కదా నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తాను. ఉద్యోగం చేసి ఎక్కడ అలసిపోతుందో అనే కదా జాబ్ కూడా వద్దన్నాను. ఇంకెలా చూసుకోవాలి మీ అమ్మాయిని అని అడిగాడు వాసు. అలా చూసుకుంటే భార్యని బాగా చూసుకున్నట్లా అని అడిగాడు నాన్న. అంతకుమించి ఏం చూసుకోవాలి అని అడిగాడు చేతన్. మా అమ్మాయితో సంసారం చేయబట్టి 4 సంవత్సరాలు దాటింది కదా అన్నారు నాన్న. అవును అన్నాడు చేతన్. మా అమ్మాయి ఇష్టంగా ఏం తింటుంది అని అడిగారు నాన్న. ఏం చేసినా వద్దు అనకుండా తింటుంది కదా అన్నాడు చేతన్. ఓ, మా అమ్మాయికి ఏ హీరో అంటే ఇష్టం అని అడిగారు నాన్న. చేతన్ బ్లైండ్గా చూశాడు. మా అమ్మాయికి ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళటం ఇష్టం అని అడిగారు నాన్న. మళ్ళీ అతను ఏం మాట్లాడలేదు. మా అమ్మాయి ఎంతవరకు చదువుకుంది అని అడిగారు నాన్న. పీజీ చేసింది అని టక్కుని చెప్పాడు వైభవ్. ఏ సబ్జెక్ట్లో అని అడిగారు నాన్న. మళ్ళీ చేతన్ నుంచి నో ఆన్సర్. మా అమ్మాయి పుట్టినరోజు ఎప్పుడు అని అడిగారు నాన్న. చేతన్ ఏమీ మాట్లాడలేదు. మా అమ్మాయి ఇష్టాలే నీకు తెలియదు, బాగా చూసుకుంటున్నాను అంటున్నావు. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది, పిల్లలు ఎందుకు పుట్టలేదు అని అడిగారు నాన్న. ఆ విషయం మీ అమ్మాయిని అడగండి అని చేతన్ నుంచి బుల్లెట్లా వచ్చింది ఆన్సర్. మా అమ్మాయిని అడిగాము, మా అమ్మాయి చెప్పింది. నువ్వు చెప్పు అన్నారు నాన్న. నాదేముంది, నేను ఫిజికల్గా అన్ఫిట్ అని చెప్పారు. నేను ఫిజికల్గా ఎలా ఉంటానో మీ అమ్మాయి చెప్పలేదా అని కాస్త వెటకారంగా అన్నాడు చేతన్. మా అమ్మాయి చెప్పబట్టే నిన్ను కోర్టుకు లాగవలసి వచ్చింది అన్నారు నాన్న. ఏంటి నిన్ను పక్కలో అంటూ మీ నాన్నతో ఏం చెప్పావే అని నన్ను అడిగాడు చేతన్. నాకు నాన్న ముందు అలాంటి సంభాషణ చాలా ఇబ్బందిగా ఉంది. మాటలు సరిగ్గా రానివ్వు. మా అమ్మాయికి నువ్వు వద్దు. మేము మీ నుంచి ఇచ్చిన కట్నం డబ్బులు కూడా ఆశించము. మా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి కామ్గా ఉండండి అన్నారు నాన్న. నేను విడాకులు ఇవ్వను అన్నాడు చేతన్. ఎలా ఇవ్వవో నేను చూస్తాను అన్నారు నాన్న. 600 అయినా నేను విడాకులు ఇవ్వను అన్నాడు చేతన్. ముందు బయటికి నడువు, నువ్వెలా విడాకులు ఇవ్వవో నేను చూస్తాను అంటూ చైర్లో నుంచి లేచారు నాన్న. చేతన్ కూడా లేచి, ఇప్పుడు మీ అమ్మాయిని పంపుతావా లేదా అన్నాడు. నేను పంపను, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా పంపను అన్నారు నాన్న. సరే అని బయటికి నడిచారు చేతన్ అతని తల్లి. నేను వాన వెలిసింది అన్నట్లు ఫీల్ అయ్యాను. నాన్నకి బాగా బీపీ పెరిగినట్లుంది. బీపీ టాబ్లెట్ వేసుకున్నాడు. అమ్మ ఏం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళింది. సరిగా 10 నిమిషాల్లో బయట ఏదో కలకలం వినిపించింది. ఏంటా అని నాన్న బయటికి వెళ్ళారు. ఆయన వెంటే అమ్మ కూడా వెళ్ళింది. నాకు వెళ్ళాలి అనిపించలేదు. నేను లోపలికి వస్తుంటే బయట నుంచి వచ్చిన జ్యోతి చిన్నమ్మ అని పిలిచింది. ఏంటి జ్యోతి అని అడిగాను. బయట అంటూ తికమక్క పడింది జ్యోతి. బయట ఏం జరిగింది బయట అని అడిగాను. మీ ఆయనగారు మీ అత్తగారు ఈ ఇంటి ముందు రోడ్డుపై కూర్చున్నారు అని చెప్పింది జ్యోతి. అదేంటి అనుకుంటూ నేను బయటికి వెళ్ళాను. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు, ఊరి జనం. మా నాన్న మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసుని పిలుస్తాను అన్నాడు. నా భార్యని నాతో పంపే వరకు ఇక్కడి నుంచి ఇంచు కూడా కలను అన్నాడు చేతన్. ఆ మాటతో నేను షాక్ అయి చూస్తున్నాను. ఇంత జరిగాక కూడా వాసుకి మళ్ళీ ఎందుకు చేతన్ దగ్గరికి వెళ్ళింది? వెళ్ళటమే కాక భర్తని అత్తగారిని ఎందుకు అలా హద్దుల్లో పెట్టుకుంది? అలా జరగటానికి కారణాలేంటి? ఇప్పుడు వాసుకి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళినా చేతన్ ఆమెని బ్రతకనిస్తాడా? అసలు ఏం జరగబోతుంది? ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం తెలియాలి అంటే మీరు వెంటనే సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.